హాయ్, నేను మీ వెంకట్ శెట్టి అడ్వకేట్. సో చాలా మంది ప్రెసెంట్ లోన్స్ తీసుకొని చాలా మంది బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి సఫర్ అవడం జరుగుతుంది. లైక్ థర్డ్ పార్టీ ఏజెంట్స్ అని కానీ, రికవరీ ఏజెంట్స్ కానీ మీ ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని హెరాస్మెంట్ చేయడం ఇలా జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే, చాలా మంది లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి, లేదా కొంతమంది ఇంట్లో ఉన్న నీడ్స్ కోసం అప్పులు చేయడం, ఇట్లాంటివి చేయడం ఇలాంటి చేస్తున్నారు. సో ఇంకా యాప్ లోన్స్ చూసుకుంటే 30 to 40 రూపీస్ వరకు ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళు కట్టకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న కాంటాక్ట్స్ కి లేదా మీ ఫొటోస్ ని కూడా పబ్లిక్ లో పోస్ట్ చేస్తాను మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. అసలు ఈ ఫొటోస్ కాంటాక్ట్స్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాయని చాలా మందికి డౌట్ ఉంటుంది. అది ఎలా అంటే, మీరు యాప్ లోన్ లో నుంచి ఏదైతే లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు ఈఎంఐ పే చేయకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న మీ వాళ్ళందరికీ కాల్ చేయడం, వాళ్ళకి కాల్ చేసి పలానా పర్సన్ ఇట్లా అమౌంట్ ఇవ్వాలి మాకు ఇవ్వట్లేదు అని చెప్పడం, లేదా మీ ఫొటోస్ అనేది వాళ్ళకి షేర్ చేయడం కూడా జరుగుతుంది. సో చాలా మంది లైఫ్ లో అప్ అండ్ డౌన్ అనేది కామన్ థింగ్. బట్ ఏంది అని అంటే, ఇట్లాంటి స్ట్రగుల్స్ వల్ల చాలా మంది హెరాస్మెంట్ కి లేదా ఇట్లాంటి ప్రెషర్ వల్ల చాలా మంది సూసైడ్ దాకా కూడా వెళ్ళడం జరుగుతుంది. సో చావే అన్నిటికీ పరిష్కారం కాదు. బికాస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పూరి జగన్నాథ్ ఉన్నాడు, తను కూడా చాలా పీక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళాడు. తను కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడం కానీ లైఫ్ లో, దాని తర్వాత 1-2 సినిమాల వల్ల తను హైక్ అవ్వడం జరిగింది. సో మనుషులకి కామన్ థింగ్, లైఫ్ లో అప్ అండ్ డౌన్ అనేది కామన్ థింగ్. సో ఇప్పుడు ఏదో ప్రెషర్ వచ్చిందని చెప్పి సూసైడ్ దాకా వెళ్ళడం, ఇట్లాంటివి అనేవి చేయడం అనేది చాలా రాంగ్. సో ప్రతి ఒక్క దానికి ఒక ఆప్షన్ ఉంటుంది సార్. మీరు ఇప్పుడు వాళ్ళ హెరాస్మెంట్ నుంచి తప్పించుకున్నారే అనుకోండి, ఫ్యూచర్ లో మీకు బంగారం లాంటి లైఫ్ జరుగుతుంది. మీరు దీని నుంచి తప్పించుకోవాలి, ఏదైతే ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అంటే, మీరు సింపుల్ థింగ్, కోర్టు నుంచి ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకొని 2 to 3 years వరకు మీరు రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా రికవరీ ఏజెంట్స్ కి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు మీ ఇంటి దగ్గరికి రావాలి అంటే మీకు కాల్ చేసి రావాలి, లేదా వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ తీసుకొని, అంటే బ్యాంక్ ఆథరైజేషన్ లెటర్ ఒకటి తీసుకొని రావాలి. అండ్ అదే కాకుండా వాళ్ళు మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 PM లోపే రావాలి. వాళ్ళు కనుక ఈ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వకపోతే మీరు ఆర్బీఐ కూడా మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఆ రికవరీ ఏజెంట్ల పేర్లు తీసుకొని, లేదా ఆ బ్యాంక్ వాళ్ళ మీ లోన్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ యాడ్ చేసి మీరు ఆర్బీఐ కూడా కంప్లైంట్ పెట్టచ్చు. సో దీని అంతటికీ కాకుండా మీరు రిలాక్సేషన్ కోసం ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేసుకుంటే కోర్టు నుంచి 2 to 3 years వరకు రిలాక్సేషన్ అనేది వస్తుంది. సో చాలా మందికి సైబర్ క్రైమ్స్ లో కంప్లైంట్ ఎలా ఇవ్వాలో తెలియదు, లేదా ఎలాంటి వాటికి ఇవ్వాలో కూడా చాలా మందికి తెలియదు. సో అది ఎలా అంటే, కొంతమంది మీ ఇన్స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, మీ పేరు మీద క్రియేట్ చేసి, మీ ఫ్రెండ్స్ని కానీ లేదా మీ వాళ్ళకి కానీ రిక్వెస్ట్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అడగడం కానీ, అర్జెంట్గా అమౌంట్ కావాలి, మా ఫాదర్కి బాగాలేదు, మా మదర్కి బాగాలేదు, ఇట్లాంటి అన్నెసరీ థింగ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో కానీ, లేదా మీ పేరు మీద ఒక క్రెడిట్ కార్డు కానీ, లేదా మీకు ఇన్ కేస్ ఎవరన్నా లోన్ తీసుకున్నారని చెప్పి మీకు కాల్స్ చేసి, పలానా వ్యక్తి మీకు లోన్ తీసుకున్నాడు, మీ నెంబర్ ఇచ్చాడు సెక్యూరిటీ పర్పస్ గా అని చెప్పి మిమ్మల్ని బెదిరిస్తున్నా కానీ, ఇట్లాంటి వాటికి కానీ, లేదా కొంతమంది కాల్ చేసి మీకు అమౌంట్, మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది, సో మీరు ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి అని ఇలా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటివే కానీ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్, అంటే ఎట్లాంటి ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్స్ కైనా 1930 సైబర్ క్రైమ్స్ నెంబర్కి కాల్ చేసి మీరు గనక కంప్లైంట్ రైజ్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టర్మ్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.